టిఐఎస్ అని టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేసి ఒక అప్లికేషన్ ఉంటుంది. దాంట్లో టీచర్లు కానీ, ముఖ్యంగా హెడ్ మాస్టర్లు లేదా మండలానికి ఉండేటువంటి అధ్యక్షులు వీళ్ళందరూ కూడా అందులో రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే దానికి సంబంధించి మొన్న ఆదివారం, ఈరోజు మంగళవారం కదా, సో ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి టీచర్లందరినీ కూడా ప్రభుత్వం కలెక్టర్లు కానీ, డిఈఓలు కానీ, ఎంఈఓలు కానీ వీళ్ళందరూ భారీ ఎత్తున ప్రెషరైజ్ చేశారు. లేదు మీరు చేయాల్సిందే. మీరు త్వరగా దాంట్లో రిజిస్టర్ చేసుకోండి అని వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టడం ఇదంతా. ఇది ఒక చిన్న సైజు అసంతృప్తిని క్రియేట్ చేసింది టీచర్లందరిలో. అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్యమైనటువంటి కారణమే ఉద్యోగులు, వాళ్ళ కుటుంబాలు. ఉద్యోగుల్లో కూడా మళ్ళీ టీచర్లు భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డి పట్ల విముఖతతో ఉన్నారు. సిపిఎస్ రద్దు చేయకపోవడం కావచ్చు, డిస్కషన్స్ కోసం వెళ్ళినప్పుడు, డిబేట్స్ కోసం డిస్కషన్‌లు, మీటింగ్‌లు వీటి కోసం వెళ్ళినప్పుడు టీచర్ల యొక్క ఎవరైతే హెడ్స్ ఉంటారో లీడర్స్ వాళ్ళకి అవమానం జరిగిందనేటువంటి ఆరోపణలు ఇట్లా రకరకాల అంశాల వల్ల గత ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత టీచర్లలో స్పష్టంగా వచ్చింది. గతంలో చంద్రబాబు పని రాక్షసుడని పని ఎక్కువ చేయించేవారని రకరకాల కారణాల వల్ల ఆయన్నే దింపేసిన టీచర్లు మళ్ళీ ఇప్పుడు ఆయన్నే గెలిపించేటువంటి సిచ్యువేషన్‌కి వచ్చారంటే మరి జగన్మోహన్ రెడ్డి అట్లా చేసుకున్నారో, వీళ్ళే అపార్థం చేసుకున్నారో, కరెక్టే చేశారని 5 ఏళ్ల తర్వాత తెలుస్తది. అప్పుడు వాళ్ళు ఎవరికి ఓటేస్తారు? ఇంత రేంజ్ వ్యతిరేకత వస్తుందా చంద్రబాబు మీద? రాదా? మళ్ళీ జగన్ మీదే వాళ్ళ వ్యతిరేకత కంటిన్యూ అవుతుందా? లేదా సగం సగం స్ప్లిట్ అవుతారా అనేది. అయితే ఈ సంఘటన ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగిందో దీని వెనక వీళ్ళంత కంగారు పడ్డానికి ఆదివారం నాడే పెట్టించారు. ఉన్నటువంటి ఒక్క సెలవు రోజు కూడా వీకెండ్ మిగతా దేశాలలోగా శనివారం, ఆదివారం ఉండవు కదా సెలవులు స్కూల్‌కి. ఒక్క ఆదివారం ఉంటది టీచర్లకి, హెడ్ మాస్టర్లకి, మండల అధ్యక్షులకి అందరికి. అయితే ఇంత హడావుడి పడడానికి కారణం ఏంటి? పక్కన సోమవారం చేయించొచ్చు, మంగళవారం చేసి వారం అంతా ఉంది. అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్ దగ్గర పడుతుంది. ముఖ్యంగా ఈ వైజాగ్‌కి సంబంధించి ఎమ్మెల్సీ. బొత్స సత్యనారాయణ అనే వ్యక్తిని అక్కడ ఖచ్చితంగా జగన్ దింపుతున్నారు. ఆయనకి ఎదురుగా సీఎం రమేష్ రాబోతున్నారు. నిజానికి సీఎం రమేష్ బీజేపీ క్యాండిడేట్ అయినా కంప్లీట్‌గా కూడా ఆయన తెలుగుదేశం పార్టీ వ్యక్తిగా ఉంటారు. ఎప్పటినుంచో తెలుగుదేశం వ్యక్తే. చంద్రబాబే ఆయన్ని బీజేపీలోకి పంపించారనే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అది నిజం అని కూడా నమ్ముతూ ఉంటారు. సో అయితే ఈ సీఎం రమేష్ వర్సెస్ ఈ బొత్స సత్యనారాయణ జరగబోతోంది ఎమ్మెల్సీ ఎలక్షన్. ఇందులో సీఎం రమేష్ పెట్టిన క్యాండిడేట్ గెలిచి తీరాలి అని గట్టి మంకు పట్టుదలతో ఉంది కూటమి. పైగా గెలిచి అధికారంలోకి వచ్చి 60 రోజులే అవుతుంది. 2, 3 నెలల తర్వాత వచ్చినటువంటి ఎన్నికలు కావడంతో ఇది ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. ఇప్పటికే కర్నూలులో సంబంధించిన ఎమ్మెల్సీ, అట్లా ఎమ్మెల్సీ కాదు, కర్నూలు సంబంధించినటువంటి యాడ్‌కి సంబంధించింది, విజయవాడకి సంబంధించి స్టాండింగ్ కమిటీ, విజయవాడ స్టాండింగ్ కమిటీ, కర్నూలు స్టాండింగ్ కమిటీ 2 కూడా కోల్పోయారు. వైసీపీయే గెలిచింది అనూహ్యంగా. అలాంటిది ఇక్కడ జరగకూడదు పొరపాటున కూడా అనే ఉద్దేశంతో టీచర్లు ఎవరెవరున్నారు, హెడ్ మాస్టర్లు ఎవరున్నారు, అట్లాగే వాళ్ళు ఏమంటారు ఈ మండల అధ్యక్షులు ఎవరున్నారు, ఈ డిఈఓలకు సంబంధించి, ఎంఈఓలకు సంబంధించి ఎవరెవరు ఉన్నారు అనేది చూసుకుని వాళ్ళకి సంబంధించి అప్డేట్లు చేయాలని ఒక రకమైన హుకుం లాంటిది జారీ చేశారు. దాని పట్ల టీచర్ల సంఘం మొత్తం అసంతృప్తిగా ఉందంటూ వైసీపీకి సంబంధించినటువంటి ఛానల్ దాన్ని గట్టిగానే ఊదరగొడుతున్నాయి. ఇక రానున్న 5 ఏళ్ళు ఎట్లా ఉంటదంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో చేసినప్పుడు ఎలాగైతే టీడీపీ ప్రభుత్వం ప్రతీదీ భూతద్దంలో చూపించిందో ఆ మీడియా, ఇప్పుడు ఇక వైసీపీ మీడియా ప్రతీదీ భూతద్దంలో చూపించేలాగా ఉంటదన్నమాట. రానున్న 5 ఏళ్ళు మనం భరించాలి ఇవాళ.